ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే మీతో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఆన్లైన్ కోర్సులు ఫ్రీగా ఉచితంగా చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ని మీరైతే చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి స్వయం పోర్టల్ గురించి ఒక మంచి ఆర్టికల్ మనకు సాక్షిలో ప్రింట్ అయింది. సో దాని గురించి అయితే మీకు ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే చాలా వాల్యుబుల్ వీడియో అండి, తప్పకుండా చూడండి. అలాగే మన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీకోసం మరి కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఒక్కసారి చూద్దాం. మనము ఇవాళ వర్చువల్ లెర్నింగ్ యుగంలో మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంటిలోనే ఉండి మరి అత్యంత అడ్వాన్స్డ్ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని మంచిగా సెటిల్ అవుతున్న వాళ్ళు మన ముందే ఉన్నారు. మరి అలాంటి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ముఖ్యంగా స్వయంలో అలాంటి అవకాశాలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందండి ఇది స్టడీ వెబ్స్ యాప్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ మైండ్స్ అంటాము. సో మరి ఒక్కసారి అయితే ఈ స్వయం కోర్సులపై ఒక ప్రత్యేకంగా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మీరు చూడండి, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం అయితే స్వయం ఆన్లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్ అండి ఇది స్వయం అనేది. దీని ద్వారా మీరు ఇంజనీరింగ్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, బిజినెస్, లా వంటి అనేక విభాగాలకు సంబంధించిన ఆన్లైన్ కోర్సులు అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మీరు అనేక కోర్సులను ఈ స్వయం ద్వారా మరి అందిస్తున్నారు. దేశంలోని టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అక్కడి ఫ్యాకల్టీ రూపొందించిన ఈ కోర్సుల ద్వారా సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు మీ యొక్క స్కిల్స్ని అయితే బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ స్వయం పోర్టల్ ద్వారా ఉచితంగా మీరు చూడండి, ఇక్కడ ఫ్రీగా మరి కంప్లీట్ చేసుకోవచ్చు కోర్సెస్ అయితే. సర్టిఫికెట్ కోరుకునేవారు మాత్రం నామమాత్రంగా ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది, అది మీరు గమనించండి. ఇక నేర్చుకునే వారి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ కోర్సులు అయితే డిజైన్ చేయడం జరిగింది. మీకు జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎక్కడి నుంచైనా మీకు వీలున్నప్పుడు కూడా దీన్ని అయితే నేర్చుకోవచ్చు. ఇది ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అండి. కాబట్టి విద్యార్థులు కోర్సు మెటీరియల్ని కూడా మీరు ఇంటర్నెట్ ద్వారా ఫ్రీగా పొందొచ్చు. అనేక స్వయం కోర్సులకు సర్టిఫికెట్ సైతం కూడా ఇస్తున్నారు. వీటికి ఇన్స్టిట్యూట్లతో పాటు పరిశ్రమ వర్గాల్లోనూ కూడా గుర్తింపు ఉంది. ఇది జాబ్ మార్కెట్లో ఉద్యోగ వేటలో మరి మీరు ముందంజలా నిలవడానికైతే దోహదం పడుతుంది. ఒక్కసారి ఇక్కడ సమన్వయకర్తలు ఎవరు చూడండి, ఏఐసిటిఈ మీకు, అదేవిధంగా ఎన్పిటిఈఎల్, యూజీసీ, ఎన్సిఆర్టీ, ఐఐఎం బెంగళూరు, ఇగ్నో ఉంది, ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉంది, సిఈసి కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. వీళ్ళంతా మనకి సమన్వయకర్తలుగా, కోఆర్డినేటర్స్గా ఉన్నారు. ఈ సంస్థలన్నీ కూడా ఫేమస్ సంస్థలు. ఇక్కడ వెబ్సైటు అడ్రస్ చూడండి, మీకు swayam.gov.in ద్వారా మీరైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ జనవరిలో అంటే 2025 జనవరిలో మరి ప్రారంభమయ్యే కోర్సులు అయితే మనం చూద్దాం. ఇక్కడ అడ్వాన్స్డ్ C++ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. మనకు దీనికి ఫ్యాకల్టీ వచ్చేసి మీకు ప్రొఫెసర్ కన్నన్ మౌద్గాల్య, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ స్పోకెన్ ట్యుటోరియల్, ఐఐటి బాంబే మరి ఫ్యాకల్టీగా ఉన్నారు. అదేవిధంగా ఏఐసిటిఈ రూపొందించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎఫ్డిపి అండి ఇది. అడ్వాన్స్డ్ C++ అనేది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామే. మీకు ఇక్కడ దీంట్లో మనకి మొత్తం 10 ఆడియో వీడియో స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉన్నాయి. దీని ద్వారా అడ్వాన్స్డ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++ను నేర్చుకోవచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో చాలా కీలకమైనటువంటి లాంగ్వేజ్కి సంబంధించిన అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లు అయితే మీరు ఈ కోర్స్ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అభ్యర్థి ఆసక్తి, సమయం, సౌలభ్యం మేరకు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా దీన్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది తర్వాత రెండవ కోర్సు అండి, మీరు ఏఐ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటున్నారు. ప్రొఫెసర్ అబ్రహాం సిరిల్ ఐజాక్, ఐఐటి గౌహతి నుంచి ఫ్యాకల్టీగా ఉన్నారు. ఈ స్వయం కోర్సు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తాజా ట్రెండ్స్ని తెలుసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అండి ఇది. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో మీకు ఏఐ ప్రభావం మీద అవగాహన పొందొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ముఖ్యంగా హెచ్ఆర్ విభాగంలో నియామక ప్రక్రియ, మానవ వనరుల అభివృద్ధి, రిటెన్షన్లో ఏఐ పాత్రపై ఈ కోర్సు ద్వారా మీకైతే కంప్లీట్ అవగాహన వస్తుంది. దీంతో పాటు ఏఐ ప్రవేశంతో మానవ వనరుల విభాగంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, పరిష్కారాల గురించి కూడా మీకు తెలుసుకోవచ్చు. దీని డ్యూరేషన్ వచ్చేసి మనకు 12 వారాలు ఉంటుందండి. కోర్సు ప్రారంభం ఎప్పుడంటే మనకు 2025 జనవరి 20కి స్టార్ట్ అవుతుంది. కోర్సు ముగింపు వచ్చేసి మనకు 2025 ఏప్రిల్ 11కి ఇది కంప్లీట్ అయిపోతుంది. మీకు దరఖాస్తుకి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 27 వరకు అయితే మీరు స్వయం పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పరీక్షకు రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 2025 ఫిబ్రవరి 14.
నెక్స్ట్ కోర్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండి. ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఆశీష్ దత్తా ఐఐటి కాన్పూర్ నుంచి ఉన్నారు. రోబోటిక్స్ సిస్టమ్ డిజైన్ కంట్రోల్పై ఆసక్తి ఉన్న విద్యార్థులు అధ్యాపకులు ఇండస్ట్రీ నిపుణుల కోసం ఈ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ కోర్సును అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో లింకేజెస్, వర్క్ స్పేసెస్, ట్రాన్స్ఫార్మేషన్, కైనమెటిక్స్, ట్రాజెక్టరీ ప్లానింగ్, డైనమిక్స్ తదితర అంశాలు అయితే నేర్చుకోవచ్చు. డ్యూరేషన్ వచ్చేసి మనకి 12 వారాలు అయితే ఉంది. ఇక్కడ కోర్సు ప్రారంభం వచ్చేసి మనకు 2025 జనవరి 20, కోర్సు ముగింపు వచ్చేసి 2025 ఏప్రిల్ 11. ఈ రోబోటిక్స్ కోర్సు లాస్ట్ డేట్ సేమ్ జనవరి 27 లాస్ట్ డేట్ ఉందండి, అది మీరు చూడండి. అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూడండి ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ కోర్స్ అండి. ప్రొఫెసర్ ఏకే ఘోష్ ఐఐటి కాన్పూర్ నుంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ కోర్సులో పూర్తిగా విమానం కాన్సెప్టువల్ డిజైన్ను పొందుపరిచారు. దీని ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్కి అవసరమైన వాటి నిర్వచనాలతో పాటు ప్రాథమిక స్థాయిలో సైజులు, కాన్ఫిగరేషన్, లేఅవుట్, ఎనాలిసిస్, ఆప్టిమైజేషన్, ట్రేడ్ స్టడీస్ లాంటి లేటెస్ట్ అంశాల మీద మీరు అవగాహన పొందొచ్చు. సేమ్ డ్యూరేషన్ అండి, 12 వారాలు. డేట్స్ కూడా అవే డేట్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించండి. ఇక కాన్స్టిట్యూషన్ లా అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా హ్యుమానిటీస్కి సంబంధించి మీరు ఇక్కడ గమనిస్తే ఫ్యాకల్టీ సాయిరామ్ భట్ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీ ఉన్నారు. రాజ్యాంగం, చట్టాలు, ప్రజాపాలనపై అన్ని విభాగాల విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కోర్సును అయితే డిజైన్ చేయడం జరిగింది. దీని ద్వారా కాన్స్టిట్యూషనల్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్పై అవగాహన పెంచుకోవచ్చు. డ్యూరేషన్ సేమ్ 12 వీక్స్ అంటే మీకు దాదాపు 3 months. 2025 జనవరి 20 నుంచి కోర్సు లాంచ్ అవుతుంది. ఏప్రిల్ 11 వరకు అయితే ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లైకి సేమ్ జనవరి 27. ఇక కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండి. ఫ్యాకల్టీ డాక్టర్ సలియా రెక్స్, సెయింట్ పాల్స్ కాలేజీ, కలామసర్రి. ఈ కోర్సును ఇంగ్లీష్ లాంగ్వేజ్పై సంపూర్ణ అవగాహన కలిగించేలా డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కీలకమైన 4 నైపుణ్యాలు రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ అయితే మీరు పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా రిటర్న్, స్పోకెన్ కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ను ఒక పరికరంగా ఎలా ఉపయోగించాలి, రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడం, మీ నిత్య జీవితంలో ఇంగ్లీష్ను సందర్భానుసారంగా ఉపయోగించడం గురించి అయితే ఈ కోర్సులో మీరు కంప్లీట్గా మరి నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంది. డ్యూరేషన్ వచ్చేసి మనకి సేమ్ ఉంటుంది, ఇవన్నీ డేట్స్ అన్నీ కూడా సేమ్. ఇక ఏఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఫ్యాకల్టీ ఇక్కడ ప్రొఫెసర్ అభినవ త్రిపాఠి ఐఐటి కాన్పూర్. మీకు వచ్చేసి పెట్టుబడుల రంగంలో భవిష్యత్ అనలిస్టులు, ట్రేడర్లు, బ్రోకర్లు, కన్సల్టెంట్లు, ఇతర పరిశ్రమ నిపుణులకు ఉపయోగపడేలా ఈ ఏఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అయితే కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. దాంట్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కీలకంగా మారుతుందని భావిస్తున్న వారి కోసం ఈ కోర్సు డిజైన్ చేశారు. డేట్స్ సేమ్ ఉన్నాయి, మీరు చూడండి ఇక్కడ. ఇక అప్రిషియేటింగ్ హిందుస్థానీ మ్యూజిక్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీరామ్, అసోసియేట్ ప్రొఫెసర్, అహ్మదాబాద్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఈ కోర్సు ప్రధానంగా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై మీద ఫోకస్ చేసింది. దీంతోపాటు చారిత్రక మేధో కోణాలను కూడా చర్చిస్తుంది. ముఖ్యంగా ప్రముఖ సంగీతకారులు, పరిశోధకుల అభిప్రాయాలను పొందుపరచడం జరిగింది. ఈ కోర్సులో భాగంగా లైవ్ డెమాన్స్ట్రేషన్తో పాటు రికార్డ్ చేసిన సంగీతాన్ని వినడం తదితర అంశాలు అయితే ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 8 వీక్స్ అయితే ఉంది, మనకు దాదాపు 2 నెలలు. కోర్సు ప్రారంభం జనవరి 20, 2025 స్టార్ట్ అవుతుంది. ముగింపు 2025 మార్చి 14. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సేమ్ జనవరి 27 అండి. సో ఇవి మనకు ఈ స్వయం పోర్టల్ ద్వారా ఈ జనవరిలో ఉన్నటువంటి అవకాశాలు. మరి తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి కూడా మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు మీకు ఎప్పుడుంది, 2025 జనవరి 28 వరకు లాస్ట్ డేట్ ఉందండి. కోర్సు ప్రారంభం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి 2025 జనవరి 13కు స్టార్ట్ అవుతుంది. 12 వారాలు. కోర్సు ముగింపు ఏప్రిల్ 13, లాస్ట్ డేట్ జనవరి 28. పరీక్షకు రిజిస్ట్రేషన్ వచ్చేసి 2025 ఫిబ్రవరి 28. సో ఇదండి మీకు స్వయం పోర్టల్ ద్వారా ఉన్నటువంటి అవకాశాలు నేను వీడియోలు అందించాను. వీడియోని లైక్ చేయండి తప్పకుండా. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా చాలామందికి ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.